సినీ నటుడు అలీ పాపులర్ కమేడియనే కావచ్చు, వందల కొద్దీ సినిమాలు కూడా చేసి ఉండొచ్చు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అనే గౌరవం ముందు అవన్నీ కూడా దిగదుడిపే. కానీ దురదృష్టవంతుడైన అలీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. తన అదృష్టాన్ని తానే చేజేతులా కాలద్రన్నుకున్నాడు. కేవలం కొన్ని చిన్ని పదవులకు ఆశించి వైఎస్ఆర్సీపీలో చేరి పవన్ కళ్యాణ్కు ఆంతరింగిక మిత్రుడు అనే గొప్ప స్థాయిని పోగొట్టుకున్నాడు అలీ. కాగా జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తుండడంతో వైఎస్ఆర్సీపీ చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతోంది అనే రిపోర్టులు రావడం వల్లనో మరెందుచేతనో తెలియదు కానీ అలీలో ఇటీవల పశ్చాత్తాపం మొదలైంది. మెగా ఫ్యామిలీని తిరిగి కలుద్దామని తహతహలాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి తిరిగి సన్నిహితుడుగా మారదామని విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలీని దూరం పెడుతూనే వచ్చారు. కాగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించడంతో సినీ ఇండస్ట్రీ మరియు రాజకీయ రంగాల నుంచి అనేక మంది ప్రముఖులు, అసోసియేషన్స్ వారు చిరంజీవి గారిని కలిసి అభినందనలు తెలిపారు. వారిలో అలీ కూడా ఉన్నాడు. అయితే హైలీ ప్లేస్డ్ సోర్సెస్ అందిస్తున్న సమాచారం మేరకు అలీ చిరంజీవి గారిని చూసిన తర్వాత బరస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి నేను మిత్రద్రోహం చేశాను, చాలా దారుణమైన తప్పు చేశాను, నన్ను క్షమించండి అన్నయ్య అంటూ చిరంజీవి గారి కాళ్ళ మీద పడ్డట్టుగా తెలిసింది. అయితే అలీని చిరంజీవి గారు క్షమించవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తారా? తిరిగి తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తారా? లేదా జనసేన పార్టీలో చేర్చుకుంటారా? ఏమో, కాలమే దానికి సమాధానం చెప్పాలి.